తను ఎంత ట్రై చేసినా సంజయ్ తనని పట్టించుకోకపోవడం వల్ల మంజుకి మెంటలు వచ్చి ఒళ్ళు మండి తన పాత బాయ్ ఫ్రెండ్స్ డైరీని బయటకు తీసింది. వాళ్ళలో ఒక అమ్మాయి కూడా సెలెక్ట్ చేసుకుంది. మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ పుణ్యమా అని మంజు చేసిన ఫోను పాత బాయ్ ఫ్రెండ్కి ప్రసాద్కి ఒకేసారి వెళ్ళింది. హలో హలో, నేను మంజుని మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంత్రం మా అమ్మ నాన్న బయటికి వెళ్తున్నాను. నువ్వు ఎప్పుడు వచ్చే దారిలో వచ్చేసాయి. సరిగ్గా అదే రోజు పెళ్ళాం మీద అనుమానంతో ఉన్న మన్మథరావు ఆవిడ గుట్టు బయట పెట్టడానికి ప్లాన్ చేశాడు. నేను క్లబ్కి వెళ్తున్నాను, రావడానికి చాలా లేట్ అవుతుంది. తొందరగా రమ్మని మాత్రం చెప్పను. ఏదో సామెత చెప్పినట్టు అయ్యగారు కోట్లో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. చాలా రోజుల నుంచి మన్మథరావు ఇంటి మీద కన్నేసిన ఒక పేరు పోసిన బట్టల దొంగ ఆ రోజే ఆ ఇంట్లో బట్టలన్నింటికి ముహూర్తం పెట్టాడు. విచిత్రం ఏంటంటే వీడు పేరుకే బట్టల దొంగ, వీడు మాత్రం బట్టలు వేసుకోడు. అప్పుడే వచ్చావా? నువ్వు కూర్చో, నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఇదేదో బానే ఉందే. హలో, నేను ప్రసాద్ని. వచ్చేనా? నువ్వా? ఇప్పుడా వస్తావా? వస్తాను. వచ్చేయ్. అమ్మో, ఎన్ని బట్టలు! అమ్మో, ఇది ఎంత బాగుందో! బాంబేడింగ్ బెడ్షీటు. అమ్మో మంజు, అమ్మో ఎవరు వస్తున్నట్టున్నారు. మంజు ఎక్కడుంది? రమ్మని చెప్పి ఏ గదిలో ఉందబ్బా? డార్లింగ్ డాలా. వీడి బట్టలు కూడా బాగున్నాయే. కనబడ్డేటి లోపలికైనా ఉన్నాడంటవా? వచ్చేసావన్నమాట. రా, తలుపు దగ్గరకేసిరా. కూర్చో. ఆ చెయ్యిలా ఇవ్వమ్మా. చెయ్యే కదా అడిగాను, ఇవ్వమ్మా. ఆ పాడు చక్కా తీసేసి కాసేపు వీపు రుద్దొచ్చు కదమ్మా. హలో సార్, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీ బకెట్లో మీటర్ బాగు చేస్తా ఉంటాను. మీ మీటర్ కూడా చూడమంటారా? రండి సార్, మీ గురించే వెయిటింగ్. వచ్చేయండి. ఈవేళ నీ పని కూడా చెప్తాను. ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్. అమ్మ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? నేను వస్తున్నాగమ్మా, నేను వస్తున్నా. అరే ప్రసాద్, ఆ ఇన్స్పెక్టర్ గారు నన్ను చంపేస్తున్నాడు రా. ఈ ఒక్కసారికి ఇందులో పోసాయి. నేను కళ్ళు మూసుకుంటాగా. ఎక్కువ వట్లే, 2 డ్రాప్స్ వేస్తే చాలు. నేను ఎప్పుడు అడిగినా నువ్వు కాదనిలే కదరా. థ్యాంక్స్ రా ప్రసాద్. ఇదేంటి కలర్ మారిపోయింది? ఓ వేడి చేసిందా? కొబ్బరి నీళ్ళు తాగమ్మా. ప్రసాద్, నిజంగా ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒకసారి నేను ముద్దు పెట్టుకుంటా. ఎక్కడ్రా ప్రసాద్? డ్రాప్స్ ఇచ్చి మాయమైపోయావంటే ఎక్కడా? ప్రసాద్ ఎక్కడ్రా నువ్వు? గేదెను రుద్దినట్టు ఏమిటా రుద్దటం? కాస్త మెల్లగా రుద్దొచ్చు కదమ్మా.
కరెంట్ పోయిందే. అయితే కొవ్వొత్తుతానా? నేనేమను ఖచ్చితంగా వాళ్ళ శవాలు తేలుతాయి ఇంట్లో. వాయమ్మో ఏంది అరుపులు కేకలు? మర్డర్ ఏమో జరిగిందా ఏంది? మెయిన్ ఎక్కడా? ఒకేసారి 5గురా. వాయమ్మో ఇదేదో రెడ్ లైట్ ఏరియా లెక్కుందే. ఏళ్ళకి లైట్ అనవసరం, ఆపేస్తా. మనకెందుకు మెయిన్ ఆన్ చేసిపోతే పోలా? ఎవడరా నువ్వు? నేను బట్టలు దొంగని. నాకు ఈ సీన్కి ఏం సంబంధం లేదు. వస్తా. నువ్వెవడరా? ఫ్రెండ్ అయితే బట్టలేరా? బట్టలేరా? ఎంతవా? పొట్టి బ్యాచ్ మీ ఇద్దరికి ఏం పని ఇక్కడ? అసలు ఎందుకు వచ్చారా నువ్వు ఇక్కడికి? నాన్న మంజు నాకు ఫోన్ చేసి రమ్మంటే. నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? ఇదే చేసి నాకేం తెలియదండి. ప్రసాద్ ఫోన్ చేసి వస్తానంటే రమ్మన్నానంతే. ఏరా లేదు లేదు, నేను మంజు లవ్ చేసుకుంటున్నాం. చిచి, నేను లవ్ చేయడం ఏంటి? పొట్టి సచ్చినోడా. ఇదిగో కొట్టు సచ్చినాడా గిట్టు సచ్చినాడా అంటే పుచ్చి పగిలిపోద్ది. మీరంతా పెద్ద హైట్ ఏంటి? తొక్కల హైట్ హైదరాబాద్. అసలు ఈ పొడుగోళ్ళంతా ఎంతేరా మీ అమ్మలాగా? చిచి, వెళ్ళి స్నానం చేసిరా. ఏమండి బిజినెస్ షో చూద్దామా? టికెట్లు దొరుకుతాయంటావా? బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు? ఏమిటి వెదవని చూసి రైలు అనుకున్నారా? రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు. రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా. నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రారా. రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ప్లీజ్ సార్. అయ్యి బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకెవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు వేసుకోండి. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా? వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా? సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను. చెయ్యి చెయ్యి. నాగరాజు గారు రాజా మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో. మీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. సార్ ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా. మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. ఏదో డ్రామాలో వద్దు జోడించుకుంటా. పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడితే దీని సోడా బుద్ధి కళ్ళ పొలరా రాలిపోతా. నీ ఏంటమ్మా ఏంటా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా? సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ సార్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటావు? మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా? అయ్యే కుదరవు. ఇక మేము పడకం, మేము పడకనేమో. చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు.
వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? ఆగండి, ఇంతమంది ఎందుకయ్యా? దాని పని పడ్డానికి నేనొక్కడిని చాలు. బాబు గారు కర్రవరా? ఒరే నీ అబ్బా, కర్ర లేకుండా చెప్పగలరు. అవును, చంపగలడు. ఈ నేలకే బాలచంద్రుడు, రాజులకే రారాజు, పాములకే పాము అన్న కొండ. మన మీద ఇనుపు కళ్ళున్నాయా? ఫిక్ర్ మత్ నై, మీరు ఇక్కడ ఉండండి. మై జాతా హూ. ఏయ్, ఏంట నకరాలు చేస్తున్నావా? मैं आ रहा हूँ, मैं आ रहा हूँ। तू जाना है? ये हाथ नहीं, फांसी का फंदा है। ఏంటే నకరాలు చేస్తున్నావు? బయటికి రా. ఎనీ టైం ఎనీ ప్లేస్ స్పాట్. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఉత్తునే అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్డేసేది ఫస్ట్ నేనే. పున్నమి నాగు, నాగిని, నోము, ఈ సినిమాలన్నీ వదలకుండా చూస్తుంటాను. టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను. మీరంటే నాకు భక్తి. ఎవరు రావద్దు, పావును మెళ్ళ వేసుకుని కూరలు పీకపోతున్నాను. వద్దు, ఇంకా బతిమాలుకోలేను. ప్యాంటు తడిచిపోయేలా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో. వార్నింగ్ ఇస్తే విన్నావా? ఇప్పుడేమైంది నీ గతి? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. విషం విరిగించేస్తా, కూరలు పీకేస్తా, తోక కట్ చేస్తా. కళ్ళు తెరవండి. ఏమైందండి? నేను పావడం ఏంటండి? కాదండి, బెల్ట్ కావాలా? మీరేమైనా బుస్మని విన్నారా? ఇంకా పావేంటండి, బెల్ట్ తో దాన్ని. భయపడకండి. వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే నేను ఉంటానా? అదే పట్టుకోవడానికి పరిగెట్టను. మీరు మరీ మొండండి. అసలు ఒక్కరే ఎందుకు వెళ్ళారు? నలుగురిని తీసుకెళ్ళలేకపోయారా? తీసుకెళ్తే అందరూ చూసేస్తారుగా. నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. మీ పేరేంటండి? చంద్. నేను అడిగింది నా పేరు కాదండి, మీ పేరు. నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి, నా పేరు. ఇద్దరు పేర్లు ఒకటే అన్నమాట. అచ్చా, చతుర్లే. సూరులం కూడా. నేను కొంచెం పెరిగండి. మీ సాహసం చూస్తే ముచ్చటేస్తుంది. అవునండి, పాము పగబడుతుందేమో. ఇది అలాంటిదే కాదండి. మీరేమైనా బుస్మన్నారా? భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారే. బస్ బస్ వస్తానండి. బాయ్. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను